నా చేతిలోని కాయలు చూసారా ఎంత విచిత్రంగా అయితే ఉన్నాయో. ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయే మొక్క దాదాపు 100 రకాల రోగాలను పైగా నయం చేస్తుందంట. బహుశా మీలో చాలా మంది ఇంతవరకు ఈ కాయలను చూసి ఉండకపోవచ్చు. దీన్ని తెలుగులో అయితే గచ్చకాయలు అంటాము, ఇంగ్లీష్ లో అయితే ఫీవర్ నట్ అని అంటాము. ఈ గచ్చకాయ చెట్టు కొన్న ముళ్ళు అతి భయంకరంగా అయితే ఉంటాయి. కాయలు చూడండి ఎంత ముళ్ళుగా అయితే ఉన్నాయో. ఈ కాయల మధ్య లోపల మనకు గింజలు అనేది ఉంటాయి. ఈ గింజలనే గచ్చకాయలని అంటారు. మీ చిన్నప్పుడు మేమైతే ఈ గచ్చకాయలతో గోళీలు అయితే ఆడుకునే వాళ్ళము. ఈ చెట్లోనే కాయ బాగా ఎండిపోవడం వల్ల కాయ అయితే విధంగా పగిలిపోయి ఉంది. లేకపోతే మనం కాయలను పగలగొట్టి గింజలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. దీనికి ఉన్న ముళ్ళు లాంటి నిర్మాణం మనకి ఈజీగా గుచ్చుకునేస్తుంది. పైన చూసారా ఈ విధంగా బ్రష్ లాగా అయితే ఉందో. చిన్నప్పుడు సరదాగా గోళీలు ఆడుకున్న గచ్చకాయలతో ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని తెలిసిన వెంటనే నేనైతే ఆశ్చర్యపోయాను. ఈ గచ్చకాయలను తీసుకోవడం వల్ల బ్లడ్ లోని షుగర్ లెవెల్ అయితే కంట్రోల్ చేస్తుంది. అందువల్ల డయాబెటీస్ పేషెంట్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మలేరియా అదే విధంగా కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ కి గచ్చకాయలను అయితే టాబ్లెట్స్ గా యూజ్ చేస్తున్నారు. బహుశా అందుకేనేమో దీనికి ఫీవర్ నట్ అనే పేరు వచ్చింది. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే హార్మోనల్ ఇంబాలెన్సెస్ అదే విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి ఈ గింజలను అయితే మెడిసిన్ గా వాడతారు. ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఈ గచ్చకాయల్ని ఎలా ప్రాసెస్ చేసి కన్స్యూమ్ చేయాలో నెక్స్ట్ వ్లాగ్ లో మీకైతే చూపిస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో మన ఛానల్ ని ఫాలో చేసేసేయండి. యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.